హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారిక చీరల డైరీస్. సో మీరు ఈ వీడియో థంబ్‌నెయిల్ ఆల్రెడీ చూసేసి ఉంటారు. నేను ఈ వీడియో ఎందు గురించి మాట్లాడాలి అనుకుంటున్నా అంటే ప్రతి 100లో ఒక 80% పీపుల్స్ ఫేస్ చేసేది పీసీఓడి, పీసీఓఎస్ 2. సో నేను నా పీసీఓడిని నాకు అసలు పీసీఓడి ఎలా వచ్చింది, నేను పీసీఓడిని ఎలా రివర్స్ చేసుకున్నాను, ఏమైనా మెడిసిన్స్ యూస్ చేశానా, నేను న్యాచురల్గా ప్రెగ్నెంట్ ఎలా అయ్యాను, అవన్నీ నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా నేను మీకు ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తాను. ఇప్పుడు నాకు పీసీఓడి ఎలా స్టార్ట్ అయిందంటే అసలు నాకు మ్యారేజ్ అయ్యేంత వరకు నాకు అసలు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. నాకు పీరియడ్స్ అనేవి అస్సలు డిలే అనేది 1 డే కూడా లేదు. ఎప్పుడూ నాకు టైం అంటే టైం వచ్చేసేది. సో వన్స్ మ్యారేజ్ అయింది. నేను కన్సీవ్ అయ్యాను మ్యారేజ్ అయిన వెంటనే. సో మా ఫైనాన్షియల్ స్టేటస్ అప్పుడు సరిగ్గా లేదు కాబట్టి మేము అప్పుడు వద్దు బేబీ అని అనుకున్నాము. సో అబార్షన్ చేసుకున్నాము. సో అప్పుడు స్టార్ట్ అయింది నాకు ఈ పీసీఓడి హెల్త్ ప్రాబ్లమ్. ఆ అబార్షన్ అయినప్పటి నుండి నేను వెయిట్ గెయిన్ అయిపోతూ ఉన్నాను. అసలు ఏంటో అర్థం కాలేదు నాకు. ఏంటి అసలు ఇలా ఎంత వెయిట్ గెయిన్ అవుతున్నా అంటే నాకే అర్థం కావట్లేదు. ఇంకా పీరియడ్స్ డిలే అవుతున్నాయి. నేనేమనుకునేదాన్ని అంటే మళ్ళీ ప్రెగ్నెంట్ అయిపోయానేమో అని ఎవ్రీ టైమ్ చెక్ చేసుకోవడం. 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్ కూడా నాకు పీరియడ్స్ రాకపోయేది. అలా ఉంటే నాకు ఇంకా చాలా భయమేసి ఇంకా నేనసలు 1 ఇయర్ పట్టించుకోలేదు యాక్చువల్లీ చెప్పాలంటే. ఒక 1 ఇయర్ నేనసలు నెగ్లెక్ట్ చేసేసాను. ఏమయ్యుండదులే, ఏం ప్రాబ్లమ్ ఉండుండదులే అని చెప్పి. ఆ ప్రాబ్లమ్ నేను వెంటనే గనక వెళ్ళి నాకిట్లా డిలే అవ్వడం స్టార్ట్ అయినప్పటి నుండి వెళ్ళి నేను గనక చెక్ జేసుకొనుంటే నాకంత సివియర్ అయ్యుండేది కాదేమో మేబీ. స్టార్టింగ్‌లోనే క్యూర్ అయిపోయేది. నేను ఈ పీసీఓడి జర్నీ 2½ ఇయర్స్ నాతో కంటిన్యూ అయింది. సో ఇంక నేను తర్వాత నేను యాక్చువల్లీ 58, 59 ఉండేదాన్ని మ్యారేజ్ అప్పుడు వెయిట్. 70 అయిపోయాను 6 మంత్స్‌లో. నా మ్యారేజ్ అయిన తర్వాత 73 కేజెస్ వెయిట్ గెయిన్ అయిపోయాను. ఇంకా డాక్టర్స్‌ని కన్సల్ట్ అయ్యాను. అసలు ఏంటి ఇలా అవుతుంది? ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే రావట్లేదు. ఇంకా వెయిట్ ఏమో గెయిన్ అయిపోతున్నా అని చెప్పి ఇంకా డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యాను, గైనకాలజిస్ట్‌ని. సో డాక్టర్ ఏం చెప్పారంటే ఇంకా స్కానింగ్ రాశారనమాట. స్కానింగ్ రాస్తే ఇంకా వెళ్ళాను. స్కానింగ్ తీపిచ్చుకున్నాను. చెక్ చేశారు. ఓకే. పీసీఓడి ఉందమ్మా. నీ యూట్రస్‌లో పీసీఓడి వాటర్ బబుల్స్ ఉన్నాయి అని చెప్పారు. ఇంకా నాకసలు నేను ఆ రోజు పడ్డ టెన్షన్ అసలెప్పుడు పడుండనేమో మేబీ. అసలిప్పుడు ఇంక పీసీఓడి వచ్చిందంటే పిల్లలు పుట్టరేమో అనే టెన్షన్ ఇంకా. అసలు దేవుడిచ్చిన దాన్ని గూడా తీసేసుకొని, ఇప్పుడేమో ఇట్లా ఫీల్ అవుతున్నా నేను. దేవుడా అని చెప్పి నేను చాలా టెన్షన్ పడ్డాను. సో, ఇంక నెక్స్ట్ ఏంటంటే, ఏ డాక్టర్‌ని కన్సల్ట్ అయినా నేనంత ఎక్కువ డాక్టర్స్‌ని గూడా ఏం కన్సల్ట్ అవ్వలేదు. నార్మల్‌గా కన్సల్ట్ అయినంత వరకు ఇంకా నాకింక పీసీఓడి స్టార్ట్ అయ్యి నేను 1 ఇయర్ తర్వాత స్కానింగ్‌కెళ్ళాను. ఈ 1 ఇయర్ నెగ్లెక్ట్ చేసేసాను. 2021 అక్టోబర్‌లో మ్యారేజ్ అయింది. ఇంకా డిసెంబర్ లోపు నాకు ప్రెగ్నెంట్ అవ్వడం, అబార్షన్ అవ్వడం స్టార్ట్ అయింది. జాన్ నుండి నేను వెయిట్ గెయిన్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆ గెయిన్ అవ్వడం నేను 2022 అంతా అస్సలు నెగ్లెక్ట్ చేసేసాను. అంత పట్టించుకోలేదు. 2023 వచ్చింది. 2023 వచ్చిన తర్వాత అంటే 2022 ఎండింగ్‌కి అలాగా ఇంకా డాక్టర్స్‌ని కన్సల్ట్ అవుతున్నాం. ప్రెగ్నెన్సీ కోసం కూడా. ఇంకా మేము ట్రై చేస్తుంటే రావట్లేదు. పీసీఓడి ఉంది, హెల్త్ ప్రాబ్లమ్ ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదని ఒక 2, 3 డాక్టర్స్‌ని కన్సల్ట్ అయితే చెప్పిందేంటంటే ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వాలి. పీసీఓడికైతే ఏం మెడిసిన్స్ ఉండవు. అది వెయిట్ లాస్ ద్వారానే క్యూర్ అవుతుంది అని చెప్పారు. ఇంకా నేను 2023 మేలో ఫిక్స్ అయ్యాను. ఫస్ట్ పీసీఓడి పక్కన పెట్టేస్తే నేను నా పెరిగిన వెయిట్‌కి నా బాడీ వెయిట్ నేనే మోయలేకపోయేదాన్ని. ఊపిరాడేది కాదు. కొంచెం నడిచినా అలసట ఎక్కువైపోయేది. ఆయాసంగా ఉండేది. సో, ఇంకా ఇదంతా కాదు. ఈ పీసీఓడిని ఫస్ట్ పక్కన పెట్టేస్తే నేను ఎట్లాగైనా సరే వెయిట్ లెస్ అవ్వాలి అని ఫిక్స్ అయ్యాను. ఆ వెయిట్ లాస్ ఎలా అయ్యాననేది ఇప్పుడు చెప్తా. ఎట్లా వెయిట్ లాస్ అయ్యానంటే నేను ఇంక మైండ్‌లో ఫిక్స్ అయిపోయాను. ఇంక ఈ పీసీఓడి పోదు. నా బాడీలోనే ఉంటది. నేను ఇట్లాగే ఉన్నానంటే. సో, నేను ఏదో ఒకటి చెయ్యాలి. మెడిసిన్స్ యూజ్ చేయడానికి లేదేమి.
సో, ఇంక నేనేమనుకున్నానంటే ఓకే. ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వుదాము. తర్వాత దేవుడి దయ. తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏంటో తర్వాత ఆలోచిద్దాము. ఫస్ట్ అయితే వెయిట్ లాస్ అవుదాం అని చెప్పి నేను ఈ జ్యూస్ తాగడం స్టార్ట్ చేశాను ఫస్ట్. నేను ఆల్రెడీ నా ఛానల్‌లో ఆ డీటెయిల్స్ అన్నీ పెట్టాను. ఆ జ్యూస్ రెసిపీ అనేది కూడా నేను కింద ఇస్తాను. క్యారెట్, బీట్రూట్, గుమ్మడికాయ, సొరకాయ ఇవన్నీ యేసుకొని జ్యూస్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తో తాగేదాన్ని. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేశాను. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఏంటంటే ఈరోజు 1:00కి తింటున్నా అంటే నెక్స్ట్ డే సేమ్ అదే టైంకి 1:00కే తినేదాన్ని. ఈ మధ్యలో ఏమి తినేదాన్ని కాదసలు. స్టార్టింగ్‌లో అయితే చాలా కష్టంగా ఉండేది. ఇంకా నా మైండ్‌లో మాత్రం ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వాలి ఎలాగైనా సరే. సో, తప్పదు అని నన్ను నేను ప్రిపేర్ చేసుకొని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ట్రై చేశాను. అది నాకు చాలా వర్కౌట్ అయింది. ఆ జ్యూస్ అండ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. మేలో స్టార్ట్ చేశాను నేను. జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 మంత్స్ కంటిన్యూగా వన్ సింగిల్ డే కూడా మిస్ చేయకుండా ఏమి ఔట్‌సైడ్ ఫుడ్ తినేదాన్ని కాదు. ఈ ప్రాసెస్‌ని కంటిన్యూయస్‌గా ఫాలో అయ్యాను 3 మంత్స్. జూన్‌లో స్టార్ట్ చేశాను. జూన్ 1 నుండి. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 4 మంత్స్‌లో నేను అరౌండ్ 8 కేజెస్ తగ్గాను. 8 కేజెస్ తగ్గాను. నాకెంత రిలీఫ్‌గా ఉండేదంటే 8 కేజెస్ తగ్గాను. ఇంకా నాకు 2, 3 మంత్స్ డిలే అయ్యేది. 40 డేస్‌కొచ్చింది పీరియడ్స్ అనేది. 40 డేస్ ఈ మంత్ 40 డేస్‌కొచ్చింది. నెక్స్ట్ మంత్ 40 డేస్ మళ్ళీ అవుతుంది. ఏంటి ఇంకా రావట్లేదు అని చెప్పి నేనింకా మళ్ళీ ఇంత వెయిట్ లాస్ అయ్యాను. అయ్యో! అని టెన్షన్ ఉండింది నాకు. నెక్స్ట్ మంత్ నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నుండి కంటిన్యూయస్‌గా వన్ టైమ్ 40 డేస్‌కొచ్చింది. ఒక 3 మంత్స్ తర్వాత పీరియడ్స్. ఆ 40 డేస్ తర్వాత మళ్ళీ ఇంకా నాకు పీరియడ్స్ రాలేదు. నేను ప్రెగ్నెంట్ అయిపోయాను వెయిట్ లాస్ అవ్వడం వల్ల. సో, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే. నేను పడ్డ కష్టంకి నాకు దేవుడు రిలీఫ్ ఇచ్చాడు. ఈ పీసీఓడీ జర్నీ అనేది చాలా మందికి ఒక్కొక్కరికి ఇయర్స్ నుండి ఉంటది. ఒక్కొక్కరికి ఇంకా ఏం చేసినా తగ్గదు అన్నట్టు అలా ఉంటది. బట్ మనం ట్రై చేస్తే మేబీ సక్సెస్ అవ్వచ్చేమో. నేను ఈ జ్యూస్ రెసిపీ ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టాను. నేను ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. నాకన్నిటికన్నా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే ఈ వీడియో నేను ఆ జ్యూస్ రెసిపీ నా పీసీఓడీ రెసిపీ షేర్ చేసుకున్నప్పుడు ఈ వీడియో ఒక్కళ్ళకన్నా ఉపయోగపడితే చాలు అని నాకనిపిచ్చింది. సో, నేను అలా వీడియో పీసీఓడీ గురించి చెప్పడం వల్ల ఎంతమంది ఫాలో అయ్యారో నాకు తెలీదు. ఆ వీడియో కోసం చాలామంది నాకు కమెంట్ చేశారు వీడియో చేయమని చెప్పి. నేను ఫస్ట్ నార్మల్‌గా ఒక రీల్ చేశాను. షార్ట్ వీడియో చేశాను. ఇట్లా పీసీఓడీ నాకిలా తగ్గింది అని చెప్పి. ఆ తర్వాత నాకు చాలా కమెంట్స్ వచ్చాయి. వీడియో చేయండి లాంగ్ వీడియో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ అని. సో, నేను ఆ వీడియో కూడా చేశాను ఆ రెసిపీ గురించి. అండ్ ఆ వీడియో ద్వారా మీరు చెప్పిన దాన్ని ఫాలో అయ్యి నేను వెయిట్ లాస్ అయ్యాను. ప్రెగ్నెంట్ కూడా అయ్యాను అని చెప్పారు. నాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది. సో, ఒక్కళ్ళకన్నా ఈ వీడియో ఉపయోగపడింది అని చెప్పి. సో, ఈ వీడియో కూడా ఎవరికైనా ఉపయోగపడుతుంది. అసలు నాకు పీసీఓడీ ఎలా స్టార్ట్ అయింది? ఎలా నేను దాన్ని క్యూర్ చేసుకున్నా అని చెప్పాలి అని నాకు అనిపించింది. సో, యాహ్! ఈ వీడియో అంతే. మీకు కూడా ఎవరన్నా ఈ పీసీఓడీ ప్రాబ్లమ్‌తో ఫేస్ చేస్తే ఒక్కసారి ఆ ప్రాబ్లమ్‌ని మనలో ఉంచుకొని బాధపడే కన్నా, నేను చెప్పిన ఈ ప్రాసెస్‌ని ట్రై చేయండి. పీసీఓడీని ఓవర్‌కమ్ చేసి కన్నా నా కష్టం వీడు. వీడే ప్రూఫ్. నాకు పీసీఓడీ ఉంది. అయినా కూడా నేను న్యాచురల్‌గా ప్రెగ్నెంట్ అయ్యాను. ట్రై చేయండి బాధపడే కన్నా. ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అని చెప్పి చేశాను. ఐ హోప్ ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో చెప్పండి. నేను రిప్లై ఇస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. వెళ్తూ అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయి నాన్న. సబ్స్క్రైబ్